లక్ష్మణరావు గారు, సో చూశారు కదా, జాతీయ జనసేన పార్టీ అంటండి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా పోటీ చేస్తుంటా. ఉత్సాహవంతులైన వారేమైనా కూడా సంప్రదించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి ఊరుకున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ చిరునామాలు కానీ ఎక్కడ లేవు. ఎలా చూస్తున్నారు? వాసుదేవ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, డబుల్ లైన్ యాజమాన్యానికి, విషయాలకి హృదయపూర్వక నమస్కారాలు అండి. మనం గతంలో చూసామండి, ప్రజారాజ్యం పార్టీని దెబ్బ కొట్టడానికి ఎప్పుడైతే మరి ప్రజారాజ్యం పార్టీ గుర్తుగా రైల్ ఇంజిన్ ఇచ్చారో, రోడ్ రోలర్ని తీసుకొచ్చిన మనకు చూసాం. ఎందుకంటే ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా మంది పేరు మీద రోడ్ రోలర్ గుర్తుతో పోటీ చేయించారు. అర్హంగా కూడా ప్రజారాజ్యం పార్టీని మట్టుపెట్టే ప్రయత్నంలో చేశారు. అయితే ఈ రోజుల్లో ఏంటంటే జనసేన పార్టీ ఏదైతే మరి గాజు గ్లాస్ గుర్తుందో దానికి దగ్గర పోలుకలో ఉన్నటువంటి ఒక బకెట్, అంటే జాతీయ జనసేన పార్టీ పేరుతో వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బకెట్ అనే ఒక గుర్తు ఇవ్వడం జరిగింది. అంటే వాటర్లో కనిపించేసి వాటర్ ట్రాన్స్ఫర్ అనేది జనసేన పార్టీ నుంచి ఈ జాతీయ జనసేన పార్టీకి ఎంతవరకు మనం ట్రాన్స్ఫర్ చేయగలమని ఒక ఎత్తుగడతో జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, వాళ్ళకి అనుకూల సంబంధించిన వ్యవస్థలు అవనియండి, వీళ్ళందరూ అందరూ కూడా ఈ రోజున ఒక తాటిపైకి వచ్చి జనసేన పార్టీని దెబ్బతీయాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు. కానీ మేము జనంలోకి చాలా బలంగా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుని చాలా బలంగా తీసుకెళ్ళాము. ఇక్కడ జనాలు ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ఉధృతంగా ఉంది. జనసేన పార్టీ సింబల్ ఏంటనేది జనాలకు కూడా లక్ష్మణరావు గారు ఇక్కడ ఇంకా కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి. ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద ఫ్రీ సింబల్గా ఉంది గాజు గ్లాస్. ఈ రోజుకి మీకన్నా ముందర వాళ్ళు అప్రోచ్ అయితే ఎలక్షన్ కమిషన్ని, రేపొద్దున నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్రోచ్ అయితే వాళ్ళకి గ్లాస్ గుర్తు కేటాయించే ప్రమాదం లేకపోలేదు. అంటే ఆ మేరకు మీరు అప్రమత్తంగా ఉండటం కోసం చేసే సూచన ఇది. మీకు తెలియదు కాదు, మీ లీగల్ టీమ్స్ దాని మీద వర్క్ చేస్తున్నాయి ఆల్రెడీ. బట్ జస్ట్ ఒక ప్రికాషనరీ దీని కింద నేను చెప్తున్నా, అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. వాసుదేవ్ గారు, డెఫినెట్ గా ఇది మా పార్టీ కన్సిడర్ చేస్తుంది. ఖచ్చితంగా ఎక్కడైతే మాకు ఇబ్బందికరంగా ఉంటుందో, గుర్తును మరపోలే వేరే గుర్తుకి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేము బలంగా పనిచేసి జనంలోకి మా గాజు గ్లాస్ గుర్తుని బలంగా తీసుకెళ్తాం. అందులో మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, జనాలకి ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ లేదండి. ఎందుకంటే మమ్మల్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం దానికి రెండింతలుగా మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామే తప్ప ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా దీనికి మరి భయపడే ఆలోచన విధానం అయితే లేదు. ఎందుకంటే ఇటువంటి కుతంత్రాలు ఎన్నో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గెలవనని ఒక నిర్దేశ మార్గానికి వచ్చేసారు. ఆయన గెలవను, ఎందుకంటే జనసేన టీడీపీ అలయన్స్ ఎప్పుడైతే కుదిరిందో ఇంకా నా ఓటమి తథ్యం, నేను ఓడిపోతానని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. కానీ జనసేన టీడీపీ మాత్రం రేపు రాబోయే ఎలక్షన్లో జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 160 సీట్ల దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వశక్తులు ఒడ్డినా సరే మా విజయానికి ఎటువంటి డోకా లేదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా క్లియర్ గా ఉన్నాం. జనసేన పార్టీ సింబల్ లక్ష్మణరావు గారు తీసుకెళ్తూ ఉన్నాం. లక్ష్మణరావు గారు, ఇక్కడ మీ ఉత్సాహాన్ని లేకపోతే మీ దాన్ని ఏమంటారు, మీ అప్రమత్తతని ఎవరు శంకించట్లే. బట్ ఈ ప్రాక్సీ పార్టీలు వేసే ఎత్తుగడల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన కొత్త అవసరం ఇప్పుడు కనిపిస్తుంది. అది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకం అన్నట్టు ఈ వ్యవస్థ రేపు పొద్దున ఇప్పుడు మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయనకు కూడా వాళ్ళ పార్టీ పేరుతో కూడా ఒక పార్టీ వస్తుంది, జాతీయ తెలుగుదేశం పార్టీ అని. నేషనల్ తెలుగుదేశం పార్టీని జాతీయ, వాళ్ళైతే ఏకంగా ఎన్టీ రామారావు గారి బొమ్మే మేము పెట్టుకుంటాం అంటే గుర్తుగా అది ఇవ్వరనుకోండి, వాళ్ళ ఫ్లాగ్ మీద ఆ బొమ్మ వేసుకొని అయితే వాళ్ళు రాబోతున్నారు. ఇది కూడా ఢిల్లీ నుంచి ఉన్న సమాచారం. ఆనంద్ సాగర్ గారు చూశారు కదా, అంటే ప్రాక్సీ పార్టీలు వ్యవస్థలో ఓటర్లను ప్రభావితం చేసే స్థాయికి ఎలా ఎదుగుతూ వెళ్తున్నాయో. వాళ్ళ లక్ష్యం వాళ్ళు గెలవటం కాదు, అవతల వాళ్ళని ఓడించడం, గెలిపోవటంని ప్రభావితం చేసి ఈ రిజల్ట్ ఎండ్ రిజల్ట్ని ఏంటంటే అల్లకల్లోలం చేయటం. మరి తెలుగుదేశం పార్టీ ఏ మేరకు అప్రమత్తంగా ఉందో చెప్తారా ఆనంద్ సాగర్ గారు? మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు త్రేతాయుగంలో మొట్టమొదటి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడే మారీచుడు. ద్వాపర యుగంలో మొట్టమొదటి డూపు పౌండ్రక వాసుదేవుడు, శ్రీకృష్ణుడిలాగా దండ వేసుకుని కిరీటం పెట్టుకుని నెమలి పింఛం పెట్టుకుని ఫ్లూట్ పట్టుకుని నేనే కృష్ణుడని తిరుగుతూ ఉంటాడు.
ఇది పురాణాల్లోనే యుగ యుగాల్లోనే ఈ డూప్లికేట్స్ ఉన్నారు సార్, డూప్స్ ఉన్నారు. దీని గురించి తెలుగుదేశం లాంటి బలమైన పార్టీ, జనసేన లాంటి ఒక ప్రజాదరణ కలిగిన పార్టీ భయపడే ప్రసక్తి ఉంటది. ఎన్నికల సమయం ఎన్నో వింతలు విడ్డూరాలు పుట్టుకొస్తుంటాయి తోక చుక్కలు. ఈ తోక చుక్కలు చూసి మేమేం భయపడిపోము. మా పార్టీ